నేడు తెలంగాణ కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవి విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కోమటిరెడ్డి. వైఎస్ షర్మిలపై విష ప్రచారాన్ని ఖండించిన ఏఐసీసీ అగ్రనేత. మహిళలను అవమానించడం పిరికిపంద చర్యన్న రాహుల్ గాంధీ. పవన్ సమక్షంలో జనసేనలో చేరుతోన్న గత 5 ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్న బాలశౌరి. ఈ నెల 5న రాంచీకి తెలంగాణ సీఎం రాహుల్ గాంధీ న్యాయయాత్రలో పాల్గొననున్న రేవంత్. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుకు ముగిసిన గడువు. 17 లోక్సభ స్థానాలకు 306 దరఖాస్తులు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. హామీలను అమలు చేసే వరకు వెంట పడతామన్న హరీష్ రావు. ఫిబ్రవరి 2వ వారంలో అనంతపురంలో వైసీపీ సిద్ధం సభను జయప్రదం చేయాలన్న అంజాద్ బాషా. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో పోరాడే ఎంపీలు ఉండాలన్న మాజీ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్న కల్వకుంట్ల కవిత. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నిపుణుల కమిటీ సమావేశం. వక్ఫ్, దేవాదాయ భూముల సమస్యలపై చర్చ. బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై. ఈ నెల 10న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదన్న మల్లారెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిపించాలి. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న మంత్రి పెద్దిరెడ్డి. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి. విభజించి పాలించడమే కాంగ్రెస్ విధానమన్న బండి సంజయ్. వంశధార ప్రాజెక్టుపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు. సీఎం జగన్ వివాదాలు తొలగించే ప్రయత్నం చేశారని వ్యాఖ్య. ఏలూరు జిల్లా దెందులూరులో చంద్రబాబుపై జగన్ ఫైర్. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారన్న ఏపీ సీఎం. బోరబండ ఎస్ఆర్టీ మార్కెట్లో కిషన్ రెడ్డి ఆకస్మిక పర్యటన. టొమాటోలు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న. ట్విట్టర్లో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు. కార్పొరేట్లకే న్యాయం జరుగుతోందన్న కాంగ్రెస్ అగ్రనేత. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద హైడ్రామా. కేజ్రీవాల్ కు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ పాలిటిక్స్. క్యాంపులో 40 మంది కాంగ్రెస్, జేఎంఎం ఎమ్మెల్యేలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు జైలు శిక్ష. చట్ట వ్యతిరేక వివాహం కేసులో జైలు శిక్ష విధించిన కోర్టు.
బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే ట్విస్ట్, చనిపోలేదు బతికే ఉన్నానన్న హీరోయిన్.